అనుగుణంగా పెరుగుతున్న కేసులను పరిష్కరించేందుకు న్యాయవాదులతో సహా కోర్టులను పెంచే విధంగా ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తానని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ నగేష్ భీమపాక తెలిపారు. ఆదివారం నాడు వికారాబాద్ జిల్లా తాండూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన అదనపు కోర్టును జిల్లా జడ్జితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కోర్టుల సంఖ్యను పెంచే ఆవశ్యకత ఎంతో ఉందని, కానీ సమాజంలో ప్రేమలు, అనుబంధాలు, గౌరవం రోజురోజుకు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలో ఉన్న నేరాల సంఖ్యను పరిష్కరించేందుకు న్యాయ వ్యవస్థలు రాత్రి పగలు కష్టపడినా ఆ కేసులను పరిష్కరించేందుకు 3 సంవత్సరాల సమయం పడుతుందని అన్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని, ఇందులో యువ నాయకులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. అంతకుముందు కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. అనంతరం వారికి పూలమాలలు, శాలువాలు, బొకేలతో బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి జస్టిస్ సున్నం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షులు నరసింహారెడ్డి, తాండూరు జడ్జి శివలీల, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అగ్గనూరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు మరియు న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు. తాండూరుకు హైకోర్టు జడ్జి రాకతో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రిన్సిపల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు పిఈటి విక్రమ్, అరుణ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఖర్చు తీసుకోండి సార్ దగ్గర ఖర్చు తీసుకోండి కార్యాలయం नूतन यदानुष्ठानयुक्तायां भवति मे शङ्करः यस्य नामरूपाभ्यां या देवी सर्वमङ्गल तयो संस्मरणात् त्वं तां सर्वतो जयमङ्गलम् वागर्धविव सन्तृप्तौ वागर्धप्रतिपत्तये जगदपितरौ वन्दे पार्वती परमेश्वरौ उन्नत न्यायमूर्तिस्थाने यदा शक्ति अमृत करकमलेन उद्घाटन समारंभाख्यं कर्मणे देवलो शिवसाम्भरे नमः पार्वती पतये शिव हर हर महादेव अभ्यञ्जनमभ्यञ्जना युष्मन्तोस्तुले ब्रह्मवदिश्चयामि इन्द्रं विश्व पूषा कर्णे बाधः यूयं स्वादस्वस्तिभिर्सुदानः शतं वर्धमने कुले भवति शतमैश्वर्यं भवति शतमनन्तं भवति।
మరియు ఇక్కడ చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ తాండూరు పట్టణం చాలా వెనుకబడ్డ ప్రాంతం అన్నారు, కానీ చూస్తుంటే వెనుకబడ్డ ప్రాంతం లాగా కనిపించడం లేదు. ఇది చాలా బాగా ముఖ్యమైన అభివృద్ధి చెందిన ప్రాంతం లాగా కనబడుతుంది. కాబట్టి మీకున్నటువంటి ఎటువంటి భిన్నపాలని మన జడ్జిగారంలో మీరు ఆవిష్కరించారో వాటన్నిటికీ కూడా తొందరలోనే పరిష్కారం లభిస్తుంది. దానికి మళ్ళీ మన జడ్జి గారు ఇంకా మరోసారి మన తాండూరు పట్టణానికి మన వికారాబాద్ జిల్లాకి కూడా వస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాము. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ అదనపు జూనియర్ సివిల్ కోర్టు తాండూరు పట్టణంలో ఈ రోజు ఆవిష్కృతమైంది. మన జడ్జి గారి బంగారు రాష్ట్రాల చేతుల మీదుగా ఇటువంటి మహోన్నతమైన గొప్ప కార్యక్రమాన్ని మన ముందు ఆవిష్కరించినందుకు ఈ తాండూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులకి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అందరు ప్రముఖులకి పేరు పేరున శుభాకాంక్షలు మరియు నా మనస్సు మాటలు. సమయ పాలన చాలా పడుతుంది. సమయం సరిపోవట్లేదు అని కక్షిదారులు ఇతర మార్గాల వైపు వెళ్ళకుండా వారి సమస్యలు వివాదాలన్నీ కూడా చట్ట పరిధిలో సమయంలోపు పరిష్కరించడానికి తీసుకొచ్చినటువంటి న్యాయ సేవా అధికార సంస్థ చట్టాన్ని కూడా ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు. తమ వివాదాలన్నీ కూడా పరిష్కరించుకోవడానికి సామరస్యపూర్వకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పైకి అప్పీల్ లేకుండా కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. కానీ కొన్ని వివాదాలు మాత్రం చట్ట పరిధిలో కోర్టు ద్వారా పరిష్కరించాల్సి ఉంటుంది. అటువంటి వివాదాల కోసం నాకు సంబంధించిన వరకు ఇంకా ఆగినప్పుడు ఏమిటంటే ఇక్కడ ఇంకొక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కూడా కావాలి మన న్యాయమూర్తి గారికి. ఎందుకంటే ఇప్పుడున్న అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వచ్చినంత మాత్రాన మన కేసుల పరిష్కారం ఏమి అంత తొందరగా అవ్వదు. ఎందుకంటే ఒక న్యాయమూర్తి గారు కావాలి. ఈ సభాముఖంగా నేను మన గౌరవ న్యాయమూర్తి గారు వేడుకునేది ఏంటంటే తొందరగా ఒక న్యాయమూర్తిని కూడా ఈ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకి నియమించడం జరిగితేనే ఈ వివాదాల పరిష్కారం, ఈ కొత్త న్యాయస్థానం దానికి తీసుకొచ్చినటువంటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అలాగే సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకి కూడా మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కి అనుగుణంగా న్యాయమూర్తి గారు హైకోర్టు దృష్టికి పంపించడం జరిగింది. దానికి సంబంధించి ప్రక్రియ కూడా మొదలైంది. తొందరలోనే మళ్ళీ మన న్యాయమూర్తి గారి స్వర్ణ హస్తాలతో సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకి శంకుస్థాపన జరుగుతుందని కూడా ప్రకటనగా విశ్వసిస్తున్నాను. వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మా ఊళ్ళో శ్రీరామనవమి పండుగ జరుగుతుంది. అక్కడ ఇలాగే కోలాహలం ఉంటుంది. కాకపోతే అక్కడ కొంచెం బెల్లం కలిపి తీర్థం ఎవరికి జరగకపోతే పోతే ఇందాక చిన్నప్పుడు నా కోసం అయితే మార్క్ పాస్ చేశారు. ఆ చిన్నాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఈ పాపలు అయితే నాట్యం చేశారో నాకు చాలా సంతోషాలు కలిగిందని ఆ పిక్చర్ నేను అభినందిస్తున్నాను. ఆ నాట్యాన్ని విశ్వసించిన తల్లిదండ్రులు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మన తెలుగు వారి నరనరణ తీర్చిగారు ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయన విశ్వనాథ్ గారు. మన సాంప్రదాయాలు ఆచారాలన్నీ కూడా సినిమాలో పెట్టలేదు. ఈ పిల్లలు ఇక్కడ రిపీట్ చేసినప్పుడు నాకు స్వతంత్రమైన సినిమా ఉంది ఎలా గుర్తుండలేదు. అందులో సీతారామ శాస్త్రి గారు పదం రాశారు. శివుడిచ్చిన సిరి బొమ్మ. ఈ చిన్నారులు మొత్తం కూడా శివ కోసమే శివ
ఓ పక్క ఛత్తీస్గఢ్, ఓ పక్క ఒరిస్సా, ఓ పక్క ఆంధ్రప్రదేశ్, ఓ పక్క మధ్యప్రదేశ్. కానీ ఇది వెనకబడిన ఊరైతే అనిపించలేదు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఉంటారా, ఇది కందిపప్పు నా ఫేవరెట్ డిష్ కాబట్టి బహుశా అక్కడ ఉండే ఉంటుంది. ఒక విషయం, ఈ మధ్యకాలంలో నేను దాదాపు ఆగస్టు 16న నేను ప్రమాణ స్వీకారం చేశాను. అక్కడ జస్ట్ 26 గంటలు 27 గంటలు గట్టిగా ఉన్నాను. ఎంత అనవసరమైన లిటిగేషన్ పెట్టుకుంటున్నారు అంటే డెవలప్మెంట్, పెరిగిన జీవన వ్యయం, మారిన మానవ సంబంధాలు, పతనమైపోతున్న రక్త సంబంధాలు, ఆర్థిక సంబంధాలన్నీ కూడా మానవ సంబంధాలను కూడా ఆర్థిక సంబంధాలుగా భావించడం వల్ల ఈ మధ్యకాలంలో విపరీతమైన లిటిగేషన్ పెరిగింది. ఎక్కడైనా ఒక దగ్గర రోడ్డు పడిందా పొలం ఎలా అయిపోతుంది, అక్కడ వెంటనే వస్తుంది. కొంతకాలం ఇలాగే పోతే మనకు ఆహారం లభించదు, సేద్యం చేసిన భూములు ఉండదు. నేను మా ఊరు పెట్టేటప్పుడు సూర్యపేట వరకు పోతే ఆ మెయిన్ ఊరు పెట్టి దాదాపు అక్కడి నుంచి లోపల 10 కిలోమీటర్ల వరకు పచ్చదనాన్ని మొత్తం తీసేసి వెంచర్ వేసాయి. హైదరాబాద్ నగరం చూడండి, అందరికీ తెలుసు. పద్మావతి ఎయిర్పోర్ట్ పోయినప్పుడు రైలు పక్కన ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఇప్పుడైతే మనం కనపడదు. అవన్నీ మనం డెవలప్మెంట్ వ్యతిరేకించట్లేదు. ఖాళీగా ఉన్న స్థలంలో కూడా అన్నింటి వరకు కూడా గడ్డిలో వ్యవసాయం ఏదో ఒకటి చేయొచ్చు. ఎంతో కొంత పచ్చదనాన్ని కూడా యువతగా ఉద్దేశం ఇవ్వడం చెప్తామని ఒక్కసారి మీరు ఆలోచించండి. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎవరో వాయిదాలే తీసుకున్నారు. ఇక ఆ లిటిగేషన్ దగ్గర ఏదో పుస్తకాలు బట్టి వాళ్ళు చేస్తారు. దాని మీద ఆర్గ్యుమెంట్స్, దాని మీద కౌంటర్, దాని మీద ఆటలు, దాని మీద సిద్ధాంతి, మళ్ళీ మొదలు దాంట్లో కూడా మన కాంట్రిబ్యూషన్ ఒకసారి ఆలోచన చేయాలి. నేను చాలా సందర్భాలు ఏదో మీటింగ్ వెళ్ళినప్పుడు ఈ పెండెన్సీ చూస్తున్నప్పుడు ఇది నేను చెప్పింది కాదండి, సబ్జెక్టు రక్ష. ఈ దేశంలో 3,00,000 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఉన్న న్యాయస్థానాలకు తాళాలు కాలుగా మొత్తాన్ని కూడా నింపించి మనము బయటికి పోకుండా గంటకి 100 కేసుల్లో తీర్పించుకుంటూ పోతే ఈ ప్రెగ్నెన్సీ మొత్తం క్లియర్ చేయడానికి 33 సంవత్సరాలు పడుతుంది. 33 ఏళ్ళు పడుతుంది. నేను పిచ్చిగా ఉన్నప్పుడు స్కూల్ వచ్చింది. 122 సంవత్సరాల వయసున్న ఒక ముసలాడికి షేర్ కావాలని పోయిందని 96 ఏళ్ళ వృద్ధుగా ఒక ఆమె ఇంకోసం చూసాను. అన్నదమ్ములు అన్న తిరిగి మోసం చేశారు. అన్న వయసు 94, చెల్లి వేసి 88. నాకు ప్రత్యక్షంగా తెలుసు. సిస్టర్స్కి కావాల్సిన ల్యాండ్ని కాకుండా చేసి ఒక అన్నగారు పాస్పోర్ట్స్ కాపించుకొని బాగా అన్నం తిని పడుకున్నాడు. పొద్దున్న లేవలేదు. ఆయన వయసు 26. అంటే ఇది పతనమైపోతున్న మానవ సంబంధాలకి ఉదాహరణగా చెప్తా ఉన్నాడు. ఎందుకు పోయామంటే ఈ వ్యక్తి కడుపుని అన్నం మీద పోతే చెప్పారు. పతనాల పోసుకుంటే తగ్గిందేవాడు. ఒకసారి మన పూర్వీకులు అనుభవించిన జీవితాన్ని ఆయన చూస్తే ఎవరైనా మన తాతో మొత్తం వేసిన ల్యాండ్ అన్నేస్తే కానీ మనం పూర్వీకులు గౌరవించేవాళ్ళం. ఇప్పుడు ఆ రకమైన ఆలోచన విధానం పోతూ అర్థం చేసుకోవాలి. అప్పటికి పుట్టిన వాళ్ళు కూడా కేసు చెప్తారు. మా తాత అమ్మాడన్నప్పుడు అప్పుడు ఉంటే వేరే విషయం. అప్పటికి పుట్టిన వాళ్ళు కూడా కేసు చెప్తారంటే ఒక్కసారి పతనమైపోతున్నా మన మానవ సంబంధాన్ని ఒకసారి ఆలోచన చేస్తుందిగా మనం చేస్తాము.